మనసును దోచుకున్న అవర్ లవ్లీ హీరో శ్రీ మంచు మనోజ్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ సార్. అందరికి నమస్కారం. నా డేవిడ్ రెడ్డి రేపే పోస్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను ఏమేమి మాట్లాడాలనుకున్నాను అది అందరూ మాట్లాడేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఈరోజు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేయడం. అండ్ యూజువల్గా నేను ఎక్కడికి వెళ్ళనండి. అండ్ ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం ప్రాజెక్ట్ గురించి తెలుసుకొని నా గోపీనాథ్ గారి గురించి తెలుసు. అండ్ ఈజ్ ఆల్మోస్ట్ మై ఫ్యామిలీ మెంబర్ లాగా. మా మామగారు, అత్తగారు భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభా నాగిరెడ్డి గారికి చాలా క్లోజు. సో ఇక్కడ బయలుదేరుతుంటే కూడా ఇక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఇక్కడ ప్రాజెక్ట్ జరుగుతుంది వెళ్దాం అన్నప్పుడు మా వైఫ్ కూడా చెప్తూ ఉన్నారు అనమాట, ఎంత మంచి పనులు చేస్తూ ఉంటారు, ఎంత మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు కమ్ హియర్ అండ్ బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్. గోపీనాథ్ రెడ్డి గారు కానీ అండ్ నాగభూషణ్ గారు కానీ వాళ్ళ ప్రాజెక్ట్ తీసుకున్నారంటే డెఫినెట్గా అది నెంబర్ 1గా అవుతుంది. అండ్ పేరులోనే ఉంది అష్యూర్ అనేసి. అండ్ ఈరోజు అష్యూర్ సరియు ప్రాజెక్ట్ ఫేజ్ 2 లాంచ్కి నేను రావడం అండ్ దీని గురించి అంతా తిరిగి చూడడం, అలాగే పిరమిడ్ పార్క్ చాలా బాగుంది, సార్ వెరీ గుడ్ తీశారు. అండ్ అదొక ల్యాండ్ మార్క్గా క్రియేట్ చేసి, ఎప్పుడైనా ఒక ల్యాండ్ మార్క్ అనేది వెరీ ఇంపార్టెంట్, అది నేను చాలా నమ్ముతాను అది. అండ్ ఆ నమ్మకంతోనే వీళ్ళు కూడా ఇక్కడ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఒక మంచి ప్రాజెక్ట్ సరియు లాంటి ఒక సరియు లాంటి ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుందంటే ఎంతో రీసెర్చ్ చేసి ఉంటారండి. వాళ్ళు హ్యాపీగా ఏదో చెప్పారు కదా శంషాబాద్లో ల్యాండ్ కొన్నారని, కొంచెం కొనుక్కొని అక్కడే సెటిల్ అయిపోవచ్చు. కాకపోతే ఇంకా మన ఊర్లు మన టౌన్స్ అది మర్చిపోకుండా మన ఆంధ్ర ప్రతి ఒక్కటి మనం డెవలప్ చేయాలి, మనకు బాధ్యత ఉందని నమ్మి ప్రతి చోట డిఫరెంట్ ఏరియాల్లో వెళ్ళిపోయి ప్రాజెక్టులు స్టార్ట్ చేసి డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు కూడా మన భోగాపురం ఎయిర్పోర్టు వస్తుంది. అండ్ ఒక ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత శంషాబాద్ నా కళ్ళ ముందు మారిందనమాట. ఇంతకుముందు మీ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు అది జస్ట్ అడవిలాగా ఉండేది. అండ్ ఈరోజు మీ అందరికీ తెలుసు. అండ్ ఐఎమ్ షూర్ ఈ ఏరియా కూడా చాలా పొటెన్షియల్ ఉంది. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రతి ఏరియాలోనూ మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా విజయనగరంలోను వైజాగ్లోనూ కూడా చాలా మంచి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఇంకా ఫాస్ట్ ఫేస్లో జరుగుతున్నాయని ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వస్తున్నాయి. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ మీరు కూడా కరెక్ట్గా మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏమేమి డౌట్స్ ఉన్నాయి ప్రతిదీ మీరు కనుక్కొని మీరు ఒక మంచి ఇల్లు కానీ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ బాగా మాట్లాడుకొని ఆలోచించుకొని చేసి మీరందరూ బాగుండాలని, మీ ఫ్యామిలీస్తో పాటు గొప్పగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన పెద్దల పేరున అందరికీ నమస్కారం. అండ్ విచ్చేసిన మా ఫ్యాన్స్కి అండ్ ఈరోజు అలాగే ఇక్కడ ఇల్లు కొన్న వారికి కంగ్రాచులేషన్స్ సార్. అండ్ ఒక ఫ్యామిలీతో మీరు ఇలా వచ్చి ఇల్లు కొనడం ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ యాజ్ అ ఫాదర్, యాజ్ అ హస్బెండ్ అండ్ ఒక వైఫ్ గాను పిల్లలు గాను ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. కారు కొనాలా ఇల్లు కొనాలంటే ఇల్లే కొనండి డెఫినెట్గా. సో దట్స్ అ గుడ్ చాయిస్ సార్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని ముందుకెళ్తారని కోరుకుంటున్నాను. అండ్ నాకు విజయనగరం అన్న వైజాగ్ అన్న నా మనసుకి చాలా దగ్గర. అండ్ నాకు ఇక్కడ చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ నా రిలేటివ్స్ ప్రతి ఒక్కరు ఉన్నారు. శ్రీకాకుళం అక్కడ మాకు జగదీష్ మామయ్య అని నాకు చాలా క్లోజ్ మాకు. అండ్ ఈ ఏరియాలో అంతా ఇంత డెవలప్మెంట్స్ అవుతున్నాయంటే చిన్నప్పటి నుంచి వచ్చి శ్రీకాకుళంలో చాలాసార్లు చిన్నప్పుడు చాలా పెరిగారు, అక్కడ కూడా తిరుగుతున్నారు. అండ్ అలాంటిది ఈరోజు రోడ్ వైపు వస్తూ ఉంటే కూడా ఇంత డెవలప్మెంట్ ఇదే రోడ్లో నేను 10 years 50 years బ్యాక్ వచ్చింది, ఇంత గొప్పగా మారింది అనేసి అనిపించింది. సో ఐ విష్ ఎవ్రీ వన్ అష్యూర్ డెవలపర్స్కి సంబంధించిన ప్రాజెక్టులు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ మోర్ సక్సెస్. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎన్నో రావాలన్న దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మనోజ్ గారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ యువర్ ఫ్యాన్స్ ఒక్క డైలాగ్. ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తారు, క్లాస్ కొడతారు, మన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తారు. ప్లీజ్ 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 ఎవ్రీవన్. డేవిడ్ రెడ్డి డైలాగ్ అప్పుడే
పేరు చెప్పకూడదు. చిట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో ముందు అదే కాయ పడ్డా కాదు మీ మనోజ్. Thank you so much, sir. Thank you. We all really love you and we admire you a lot. Thank you. Fans in ఒక్కసారి claps. ఆయన ఎప్పుడు కూడా ఫ్యాన్స్ కి కానీ ఎవరికైనా కష్టం ఉంది అంటే ఈవెన్ మన కాపులపాడులో అక్కడ న్యాచురల్ డిజాస్టర్స్ టైంలో కూడా నేను ఉన్నానంటే ఫస్ట్ వచ్చి వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేసిన పర్సన్. సో ఒక్కసారి మళ్ళీ మనం ఆయనకున్న మంచి మనసుకి మరి యొక్క ప్రెజెన్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.